నేను తేవడం, ఆ లింగేమో దొబ్బి తినడం. ఒకటైనా పెడతాడో పెట్టడం. ఏం బే నీ కనపడ్డలేదా మా కడ్డొచ్చాం. రేయ్ మీ ఇద్దరం పడిపోవడం కాదు, నువ్వే కదరా. నేనెడుతుంటే పైగా పడతారా? మీ సైకిల్ బస్సు కాశీబా మీ ఇద్దరు మురికి పడిపోను. పడతా షాపని అదే పడతారు నువ్వు. చూడు గురుగారు, మీకోసం ఇడ్లీ సామాన్ పట్టుకుని వస్తున్నానా? మీరు ఇద్దరు సైకిల్ తో టాక్స్ ఇచ్చారు, సామాన్ ఒలిపోయింది, ఇడ్లీ సాంబార్. కొత్త ఎంత దారుణం చేశారా. ఇప్పుడు సాంబార్ రాత్రి కూడా ఉంచుకుందాం అనుకున్నాను. నేలపా చేస్తారా? అయిపోయిందిరా, మీ చరిత్ర ఇంతటితో సమాప్తం. ముసలి నా కొడుకు కొడతావురా చెప్పి నేనేం చేస్తాను చూడరా. నేను నాన్నతో కాదురా, చచ్చి పైకి వెళ్ళి మీ తాతో చెప్పుకుంటారా. నాకేం భయలేదు. పేదవాళ్ళారా కర్మ కర్మ కర్మ. హాయిగా సాంబార్లో ముంచుకు తినవలసిన ఇడ్లీ మట్టి నిలుపుకుని వట్టి ఇడ్లీ తింటున్నాను. మీకు అక్కర్లేదని చెప్పండి, నేను తినేస్తాను. అసలు నీ వల్ల జరిగింది దరిద్రుడా. చేతిలో సాంబార్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా భద్రంగా రహస్యంగా పశువులకి వాహనాలకి దూరంగా రావాలరా ఎదవా. ఇళ్ళ రోడ్డు మీద ఒలిగిపోయిన సాంబార్ నాగరా, సాంబార్ నాగరా, గాడిద గాడిద. సరే తినండి తినండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పుంటాడు, వాడు వచ్చాక పెసరట్లు పెడతాడు. పెసరట్లా ఏంట్రా? వాళ్ళ నాన్నకి ఏమైనా హోటల్ ఉందా? హోటల్ కాదు, పెద్ద తాళింఖానా ఉంది. పైగా రౌడీ కూడా ఉన్నాడు. వాడు పెసరట్ పెట్టాడంటే 3 రోజులకు దగ్గర. నోరు మీరే ఎదవా, ఎవరికో పిరికోడికి చెప్పినట్టు చెప్తావేంట్రా? రే నా సంగతి నీకు తెలీదు. ఇంకో నెలకు నువ్వు పుడతావు అనగా నేను పెద్ద రౌడీరా. నాతో పెట్టుకున్నాడంటే వాడితో సాంబార్ తాగించేస్తానా? ఎవడా వాడు? నా పిల్లని కొట్టిన దొంగ నా కొడుకు. ఏం బే నువ్వేనా మా అబ్బాయిని కొట్టింది? నేనే రా కొట్టింది. మళ్ళీ కనబడితే మళ్ళీ తంతాను రా. నా సంగతి నీకు తెలియదేలా ఉంది. నేను నిన్ను కొట్టండి వెళ్ళను రా. కొట్టరా త్వరగాను, నాకు అవతల పనులు ఉన్నాయి. అబ్బా కొట్టవయా, ఏదో సరదా పడ్డావు కదా కొట్టమని ఉంటే కొట్టమేంటి, కొట్టు. బా ఎందుకే టైం వేస్ట్ చేస్తా, కొట్టు. కొట్టానుగా, ఇందాక ఏగవాళ్ళనట్టు అనిపించింది, అది నువ్వు కొట్టింది. అబ్బా ఏమిటి, నేను గట్టిగా కొడితే ఏగవాళ్ళట్టుందా? అది అంతేలేవా. నేను తాడన పీడన మంత్రం చదివాను. నన్ను ఎవరైనా సరే రోకల బండతో కుట్టినా సరే నాకు తగలదు. ఏమిటి తాడన పీడన మంత్రం? పూర్వం భీముడు లేడు, ఆ భీముడు వాళ్ళ అబ్బాయి ఘటోత్కచుడికి ఈ మంత్రం చెప్పాడు. ఘటోత్కచుడు ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయికి ఈ మంత్రం చెప్పాడు. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, నాకు ఫోన్ చేసి మరీ ఫోన్ లో చెప్పాడు ఈ మంత్రం. గురుగారు నాకు ఆ మంత్రం నేర్పండి. రోజు సారా గుడి దగ్గర, సినిమా హాల్ దగ్గర ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి. మీ పేరు చెప్పుకుని ఆ మంత్రం ఆడుకుంటాను. చెప్పొచ్చు గాని గురుదక్షిణ లేదే మంత్రం వంట పట్టదో. కనీసం 5 కొట్టించాలి. మంత్రం చెప్తున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ ఉచ్చరించాలి. డామ్ డండ్రం డామ్ డండ్రం డండం డ్రామ్ డండ్రం డామ్ డామ్ డండ్రం డామ్ డండ్రం డండం డ్రామ్ డండ్రం డామ్. నీకు మంత్రం వచ్చేసింది, లేచి నుంచో. ఇదిగో ఇప్పుడు నిన్ను నేను కొడతాను, నీకు తగలదు. గురుగారు దెబ్బతైంది. అరే తగలకూడదే, ఇప్పుడు చెప్తాను. తగలేదు కదా, ఏగవాళ్ళనట్టు ఉంది కదా. ఏగవాళ్ళంటే బాబు, ఏనుగు మీద పడ్డట్టుంటాను. అయ్యో నువ్వు మంత్రం మనపూర్వకంగా ఉచ్చరించుండవు. మంత్రం ఉచ్చరించు, నీ కరతో ట్రై చేస్తాను. డామ్ ఢండ్రం ఢంఢం డామ్ ఢండ్రం డామ్ ఢండ్రం.